ఈరోజు అయితే మళ్ళీ మన చేను దగ్గర అయితే క్యాంప్ అయితే అయిపోతున్నాం అండి. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకోసారి అయితే తడి పెట్టాలి. మన చేను అయితే తడేయాలి, అంటే నీళ్ళు పెట్టాలి. సో అయితే నీళ్ళు మనకి 9-10 వస్తాయి. అప్పుడు ఆ టైంలో మనకి ఫ్రీగా వాటర్ వస్తాయి, అప్పుడు పెట్టాలి. మనం మొక్కజొన్న చేను అయితే ఇదండి, కనబడుతుంది కదా. సో కాలం వచ్చేదేమో ఇటుపక్క. నేను మార్నింగ్ వచ్చి మడ వేసాను చేనికి, చూపిస్తాను. ఇదిగో మార్నింగ్ వచ్చి మడ వేసాను, అప్పుడు కొంచెం నీళ్ళు పారాయి, కానీ నీళ్ళు అంతగా రాలేదు. ఇప్పుడైతే ఫుల్గా వచ్చేటట్టు లైన్ చేశాను. ఇంకైతే మన అందులోకి ఏం చేద్దామంటే వీడియో అయితే చేద్దాం. ఇంకా ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు నైట్ కుదిరితే నైట్ అంతా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బరువులు దొక్కున్నాయి, కొంపేసి మొక్కలన్నీ పడిపోయినాయి. ఇది కనబడుతుంది కదా, ఈ మొక్కలన్నీ పడిపోయినాయి, బరువులు దొక్కినాయి. సంథింగ్ ఏం చేసినాయో. సరేలే, ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు టెంట్ వేద్దాం. ఫస్ట్ టెంట్ వేసి తర్వాత వచ్చేసి కట్టెలన్నీ వేరాలి. ఇక్కడ కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలన్నీ వేరుకొని మన లైట్ ఫెయిల్ అయ్యేలోగా తొందరగా క్యాంపు అదే టెంట్ వేసేసి కింద మనకి కట్టెలు కూడా అన్నీ సెట్ చేసుకోవాలి. అయితే చూస్తామండి సామాగ్రి. మన సాపా దాంట్లో టెంట్ ఉంది. ఇక మన వంట సామాగ్రి, ట్రైపోడు, లైటు, అదొక ఆయిల్ బుడ్డి, అదే సంగతి. ఇంకా ఎక్కడైతే ట్రైపోడ్ సెట్ చేసేసుకుందాం. ట్రైపోడ్ సెట్ చేసేసుకొని ఇంకా మొదలు పెడదాం. సో అయితే ఒక్కనే అండి, తప్పదు. ఒక్కనైనా ఈ మాత్రం నాకు తప్పదు. టెంట్ అయితే వేసేద్దాం తొందరగా. కింద కట్టెలు పిట్ట అన్నీ ఎత్తేసేయాలి శుభ్రంగా. వాటి ఎత్తేస్తే ఇక్కడ సేఫ్ ఉండాలండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఇంకా పావులు అన్నీ బయట తిరుగుతూ ఉంటాయి. ఇదంతా రిస్కే, ఆ రిస్కే మనకి సరదా. అసలు ఎవరు వేయట్లేదు నీళ్ళైతే, నేను ఒక్కనే ఇప్పుడు వేయటానికి ట్రై చేస్తున్నాను. అందరేమో ఎందుకురా అంటున్నారు, కానీ నేను మాత్రం ఊరుకోను. నేను వేస్తాలే అని చెప్పిన. ఎందుకురా అవసరం లేదు, సరిపోద్ది అని అందరూ అంటున్నారు, కానీ నేనే వేయాలని చెప్పి ట్రై మొండిగా పెట్టి నీళ్ళైతే వేయబోతుంది. అది కాక ఈ నెల ఎకరా దాకా వచ్చేది, 35 దాకా నీళ్ళు వస్తాయి. ఇంకా తర్వాత నీళ్ళు రావు. ఇంకా అప్పుడు ఎంత మొత్తుకున్నా కానీ రావు. ఇంక ఏడాదితోటి వ్యవసాయం ఎండ్. ఇంక మళ్ళీ ఏదైనా అంటే నెక్స్ట్ ఇయరే అట్లా. ఇంకా అది ఏది ఉన్నా కానీ ఒకసారి. తర్వాత ఎన్ని చుట్లు తిరిగినా ఎంత చేసినా నీళ్ళు రావు, పోతాయి. ఒకటి ఎక్కిచ్చేసాను, తర్వాత ఇంకోటి ఎక్కియాలి. మెయిన్గా టెంట్ వేసిన అమ్మంటున్నాయి వెళ్ళి పుల్ల కట్టెలన్నీ వేరుకోవాలి. కట్టెలన్నీ వేరుకొచ్చుకుంటే నైట్ మనకి ప్రశాంతంగా పనుకోవచ్చు. అంతసేపు ఏ ఒక్కటి దగ్గర రాదు. పురుగు, బుట్ట, ఈగ, దోమ, పాము, తేలు ఏదైనా మంట అయితే ఎప్పుడు ఆరిపోద్దో అప్పుడు నుంచి వెళ్ళి అన్నీ బరబరా జరజరా అని పాగుతూ ఉంటాయి. అది సంగతి.
అయితే టెంట్ పని అయిపోయింది. ఇంకా వెళ్ళి ముందు వాటిగా సామాగ్రి తీసుకుంటాం. కనబడుతుంది కదా, కట్లన్నీ అయితే తెచ్చి వేసేసాను, అన్నీ సెట్ చేసి పెట్టాను. అయితే వెళ్ళి కొంచెం కాలం మలిపోతే మనకు పని అయింది. కాలం మడవేసేద్దాం. పడ్డది, లైట్గా చీకటి పడ్డది. ఇంకా మన టెంటు కట్టె పుల్లలు అన్నీ అయితే సెట్ చేసి పెట్టేసాం. ఇంకైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే చెప్తా, చూపిస్తా. సో అయితే కెమెరా సెటప్ అంతా అయిపోయింది. ఒక్కని చెప్పేది చేసి ఫస్ట్ తొందరగా మంట వేయాలి. ఫస్ట్ దోమలు పురుగులు అన్నీ ఎక్కువైపోతున్నాయి, అందుకని ముందు మంట పెట్టాలి. దోమలు కూడా విపరీతమైపోతున్నాయి. అందరూ ఎంతో వాన పడితే అంటున్నారు, చల్లటి గాలి ఏదో వీస్తూ ఉంది. చెప్పేది కాదు, పడితే పడింది అనేది. వాన అనేది పడవచ్చు, పడకపోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పైరుగాలు వస్తుందండి. పైరుగాలు అంటే ఇంకా అన్ని పంటలన్నీ కోతకు వచ్చి ఇంకొక 1 మంత్ అయితే మొత్తం పంటలన్నీ కోతకు వస్తాయి. సో అయితే ఇప్పుడు అన్నీ వెండుతూ ఉంటాయి. ఈ టైంలో ఏం జరిగింది అంటే, వాన పడింది అనుకో, మొత్తం ఎక్కడెక్కడ పడిపోతాయి. అదొక చాలా నష్టం వస్తుంది. అందుకే వ్యవసాయంలో ఎప్పుడు ఏ క్షణం ఎట్లుంటుందో చెప్పలేము. ఒక గంట ఉన్నట్టు ఒక గంట ఉండదు. ఎంత తలకిందుకు ఒక్కసారిగా మారిపోయింది మొత్తం. పోయినసారి అయితే మీకు ఒకటి చెప్పాలి, పోయిన సంవత్సరం ఇదే విధంగా అన్నీ ఇదే వేసాం, పంటకు వచ్చింది. కోత కోపించే రోజున వర్షం అని చెప్పారు, అది అంతగా పట్టించుకోలేదు. కానీ ఏం జరిగిందంటే, పంట అంతా కోసి ఇంటికాడ తోలిన తర్వాత వాన పడ్డది సామిరంగా, మామూలు వల్లదు. ఇంకా మా కంటిన ఏడిపోయింది అసలుకి. ఆ వానలోనే కన్నీరు నీళ్ళు కలిసిపోయి, వర్షపు నీళ్ళు కలిసింది. అప్పుడు అట్లా జరిగింది. అసలు మామూలు కాదు. ఆ సంవత్సరం పడ్డ యాతన ఏ సంవత్సరం వల్ల అంతగా నాకు తెలిసైతే. మంట అయితే పెట్టాం, మంట బాగా మండుతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మంటతోటి, ఎందుకంటే ఇదంతా తోట, సుబాబు తోట, ఇటు పక్క మన మొక్కజొన్న తోట. ఒక పక్క చూస్తే గాలి విపరీతంగా వీస్తూ ఉంది. అది అట్లనే మంట ఆపలేము, ఎక్కువ వద్దు. కొంచెం కొంచెం మండుతూ ఉంటే చాలు. ఎక్కువ మండిన ప్రమాదం, నాకు అర్థమైంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మంటతో. లెక్క ప్రకారం అయితే గాలి ఆగాలి, కానీ గాలి ఆగదు. సో అయితే ఈరోజు వచ్చేసి హిప్పీ నూడిల్స్ అయితే తీసుకొచ్చాను. వీటితో అయితే నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాగీ నూడిల్ ఆమ్లెట్, హిప్పీ నూడిల్స్ ఆమ్లెట్ అయితే చేయబోదును. అదే విధంగా చేస్తాను, చూస్తానండి. గాలి తోడటం వల్ల మంట అనేది పొగొస్తా పోతా చాలా ఇబ్బందిగా ఉంది, తప్పదు. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నూడిల్స్ అనేది వేయించాలి కాబట్టి అది నీళ్ళలో ఉడకబెట్టాలి. అందుకని చెప్పి చూస్తాను. కానీ మంట మాత్రం సాధించట్లేదు, విపరీతంగా తోలుతుంది, ఎట్ట పడితే తోలుతుంది మంట. ఎట్లా చేయాలో ఏమో.
సో అయితే ముందుగా హిప్పీ నూడిల్స్ని నీళ్ళలో ఉడికిద్దాం. నేను కూడా వస్తానని అయితే చెప్పానండి. ఇంకా నువ్వు ఎందుకులే నేనే వెళ్తాను చేనుకు నీళ్ళు కట్టాలి అని చెప్పేసి ఒక్కడే వెళ్ళాడు. ఇంకా ప్రస్తుతానికైతే మ్యాగీ అయితే తీసుకెళ్ళాడు అనమాట. మ్యాగీ అయితే మాత్రం ఇంకా ఉడికించాలి. ఈ ప్యాన్ అయితే మాత్రం ఎంతసేపు పొయ్యి మీద పెట్టి కాల్చినా కానీ అస్సలు మస్తు ఉండదు. భలే గుండిద్ది, భలే తయారు చేసాడనమాట. దీని మీద దోశలు రావట్లేదు, చపాతీలు రావట్లేదని మా అమ్మ వాళ్ళు అట్ట పడేసి ఉంచేదాన్ని ఇంట్లోనే వేస్ట్గా. దీన్ని ఎందుకు ఇట్లా ఉపయోగపడిద్ది తవ్వ ఫ్రైకి దేనికన్నా అని చెప్పేసి ఇంకా అట్ట యూజ్ చేసాడనమాట. ఇప్పి అయితే తీసుకొని దాంట్లోకి ఎగ్స్ అవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయి కూరగాయలు అన్నీ తీసుకుని అయితే వచ్చాడు. ఇంకా ముందైతే మ్యాగీ అయితే వేసేసుకొని దాంట్లో వాటర్ పోయి ఎలా ఎట చేస్తాడో చూద్దాము. నేనైతే ఇంట్లో చేసుకుందాంలేంటే ఎందుకు చేను కడకు పోయి చేస్తాలే అన్నాడు. నేను వద్దాం అనుకుంటే నేను కూడా వస్తానంటే చిటితలు ఉంది. చిటితలేమో ఇజమ్మమ్మ కడుదు, అలానే అక్కయ్య కూడా కొంచెం అలవాటు లేదనమాట. చూస్తే పోయిద్ది కానీ వాళ్ళకాడ ఉండదు నేను ఎక్కువసేపు లేకుండా. ఇంకా అది కాక నైట్ టైం అయింది కానీ ఎందుకులే చిట్టు తెలకడ ఉన్నాలే అని చెప్పేసి వెళ్ళలేదు. ఈ మ్యాగీ ఎలా చేస్తారనేది చూసేయండి. ముందుగా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సరేనా? ఇంకా కంటిన్యూ చేద్దాము, ఎట్లా చేస్తాడో మీరే చూసేయండి. దీంట్లోకి కారం పొళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఉప్పు కారం మసాలా అన్నీ తెచ్చుకున్నాం, అవి కూడా వేసేసుకుందాం. కొంచెం కారం, కొంచెం ఉప్పు, అదేవిధంగా పసుపు అన్నీ కొంచెం కొంచెం. అదేవిధంగా ఈ మ్యాగీ మసాలా ఉంది కదా, మ్యాగీ మసాలా కూడా ఇది వచ్చేసి మ్యాగీ మసాలా. కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం వేసేసుకున్నాం. రెండు ప్యాకెట్లు ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకైతే. ఎక్కువైందా అనుకుంటే నేనైతే ఎక్కువైంది అనుకుంటున్నాను.
అది ప్యాన్ కేక్ లాగైంది మొత్తం. ఈ ఆమ్లెట్ని ఇంతగా ఉడకబెట్టుకున్న ప్యాన్లోనే వేసేద్దాం. సో అయితే మనం మిక్సింగ్ మొత్తం వేసేద్దాం. మిక్సీ మొత్తం వేసేసి స్ప్రెడ్ చేద్దాం. చూద్దాం అసలు ఇది ఏ విధంగా వస్తుందో రాదో. కింద మంట పెడదాం. సరేనండి, రేత్రిలో మా తెప్పలు అట్లా ఇట్లా కాదు, మామూలుగా లేదనమాట. ఇంకా మా ఆయన అయితే ఒక పక్క క్యాంపింగ్, ఒక పక్క నీళ్ళు అయితే కడతా ఉన్నాడు, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాడు. నేనేమో చిట్టితల్లిని చూసుకుంటూ స్నానం చేయించి ఇంకా నేను ఇంటికాడే ఉన్నాను. ఇంకా వచ్చేదాన్ని కండి చిట్టితల్లి ఒక్కతే అయిపోయింది. మొన్న కదా బాగాలేదు, ఇంకెవరు కూడా వదిలిపెట్టాం, ఎందుకని ఇంటికాడే ఉన్నాము. అసలు మెయిన్ విజయవాడ వెళ్దాం అనుకున్నాం. ఇంకా విజయవాడ వెళ్ళాలనే పేటకి బట్టలు పెట్టుకొని అటు నుంచి అటు చూపించుకొని వెళ్దాం అనుకున్నాం. ఆడ చెప్పిన మాటకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంటికి వచ్చేసామంటే సడన్గా, లేకపోతే ఇట్లా ఉండేది కాదు. చాలా బాగా విజయవాడలోనే పని చేసుకుంటూ ఉండేవాళ్ళమే. పిల్లలకంటే ఎక్కువ అని చెప్పేసి ఇంటికి వచ్చి పొలాలు చూసుకుంటూ చేనుకు నీళ్ళు కట్టుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నామండి. ఇంక ఈ వీడియోస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నేనైతే మాత్రం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా క్యాంపింగ్ లైఫ్ అసలు మామూలుగా భయం ఉండదండి. క్యాంపింగ్ అయితే నాకు అసలు మామూలుగా భయం ఏదో. ఒకసారి ఇంతే నీళ్ళు కట్టని తీసుకెళ్తే నైట్ మీకు చూశారు కదా ఆమ్లెట్ వేసాను, నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్తుంటే నాకు అంత భయం వేసింది. ఇంకా ఈ చేను కాడే అనమాట. అయితే మా ఆయనకి మామూలు ధైర్యం కదనమాట, అసలు భయమే లేదండి. అసలు ఏం చేస్తే ఇలా ఎత్తే మంట ఉందిలే అన్నట్టుకుంటాడు. నేనేమో దెయ్యాలంటే ఏమో వాళ్ళలాగా పడతారు ఇలాగ పడతారని భయపడతాను. నాలా మీరు ఎంతమంది భయపడతారో కామెంట్ చేయండి. భయం అనేది అట్లా వస్తుంది, ఏం చేద్దాం. మా ఆయన అయితే కొత్తగా మ్యాగీ ఆమ్లెట్లా చేయబోతున్నాడు. అది వచ్చిద్దో అది చూద్దాం. చిన్నవి అయితే వస్తాయి కానీ అంత పెద్ద మ్యాగీ కొంచెం ఎక్కువైనట్టుంది. చూద్దామండి మా ఆయన ఏది చేసినా. అంటే మామూలుగా ఎప్పుడు ఆమ్లెట్లు చేపి ఆమ్లెట్లే రాకుండా మామూలుగా పొడి పొడిగా వచ్చినట్టే కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు వచ్చినా తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. నేను ఎలా చెప్తానంటే ఇంట్లో వంటలు చేస్తూ ఉంటాడు కదా అప్పుడప్పుడు, అలా చూస్తున్నానండి, చాలా బాగా చేస్తాడు. ఇంకా మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ మరి ఇంకా కొత్తగా తీయడానికి అయితే ట్రై చేస్తాము. ఇంతేనండి. ఇంకా మా ఆయన చేసిన రెసిపీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందో చూద్దాము. నాకు ఆతృతగా ఉంది, నేను చూడలేదన్నమాట. సరేనా, చూసేద్దాం. మొత్తం కలిపి పెట్టేద్దాం. నేను ఒకటి అనుకున్నాను, సెట్ అవ్వాలి. అయితే ఏం చేద్దామంటే దీన్ని కలిపి పెట్టుకుందాం.
మొత్తానికైతే మాత్రం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అట్లా అయిపోయింది. ఆమ్లెట్ వేయాలని చూసుకున్నాడు కాకపోతే రాదు, ఎందుకంటే మ్యాగీ ఎక్కువ ఉందండి. మెయిన్ దీనికి ఆమ్లెట్ రాదు. మామూలుగా ఇంట్లో ఎగ్ వేసినా కానీ ఆమ్లెట్ రాదు దీనికి, ఎందుకంటే ఇది ఆమ్లెట్ అసలు ఏవి రావు. మొత్తం కర్రీ చేసుకోవడానికి, తవ్వ ఫ్రై చేసుకోవడానికే. మర్చిపోయినట్టు అంతా అడుగంటిపోయింది కదండి, అసలు ఆమ్లెట్టే రాదు. మనం ఒకవేళ ఆమ్లెట్ వేయాలని చూసినా కానీ దాన్ని మళ్ళీ ఎప్పుడు అలా చేసేది ఏం లేదు. బాగా ఇంకా అంటే ఎప్పుడు ఆమ్లెట్ వేయలేదు మేము, మా అమ్మ చెప్పేది దీని మీద ఏం రావట్లేదని. కర్రీస్కి అయితే బాగుండిద్ది, ఫ్రైకి బాగుండిద్ది అని చెప్పేసి తెచ్చుకున్నాము. ఇంకా మా ఆయన మర్చిపోయి ఆమ్లెట్ వేసి, నాకు తెలియదు ఆమ్లెట్లా చేస్తాం, చేసినట్టయితే చెప్పేదాన్ని. నా ఫోన్ కూడా తీసుకెళ్ళాడు, నేనే చిట్టుతలేను అనమాట, ఇంటికాడ ఉంది. అయితే మనం పొయ్యి మీద చేసే వంటలు స్మోక్ అంటే పొగ తగులుతా, మళ్ళీ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఫ్లేవర్తో భలేగా ఉండిద్దండి. పొగ వాసన వచ్చిద్దా అనుకుంటారు కొంతమంది, అయితే కాదండి, స్మోక్ ఫ్లేవర్తో ఇంకా టేస్ట్ వచ్చింది, కొంచెం బాగుండిద్ది. ఎంత ఇబ్బంది పడుతున్నాడో మా ఆయన, చూద్దాం ఇంకా ఎంత కష్టపడుతున్నాడో. టేస్ట్ తినడం చాలా చాలా బాగుంది. కాలుతుంది. పర్లేదు, బాగానే ఉంది. సో ఇది వీడియో ఎంత అండి. తర్వాత వచ్చేసి మళ్ళీ చేనుకి వెళ్ళాలి, అది కాలం మీద తిరుగుతూ ఉండాలి, ఇంకా కుదురుతో చూపించడానికి. అందుకని చెప్పేసి ఇదేనండి ఎండ్. ఇంకా ఉంటా, రేపు పొద్దున చేను దర్శనం లేదా నేను చూపిస్తాను కుదిరితే. ఒకవేళ నీళ్ళు కానీ అందుబాటులో కానీ లేకపోతే మాత్రం రేపు మళ్ళీ వినకుండా పనికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దీన్ని నలుగురు 4 రకాలుగా అంటున్నారు. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదంటున్నారు, కొంతమంది నీళ్ళు పెట్టమంటున్నారు. సర్లే ఎట్ట జరిగిపోయింది, కుదిరితే పెట్టేది లేకుండా, అదన్న సంగతి. ఇంకా ఉంటా మరి, బాయ్.